హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నిన్న ఈవినింగ్ పోస్ట్ చేస్తా అని చెప్పాను, పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు నైట్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా ఈవినింగ్ 6 o'clock కల్లా ఛానల్లో అప్లోడ్ అయ్యే ఉంటుంది. ఐ ప్రామిస్ యూ. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇది వచ్చేసి రీయూజ్ చేయనమాట. ఎందుకు ఇలాగ అన్నాను అంటే, మా సిస్టర్ వాళ్ళ పాపకి చైన్ కొన్నారు. సో అయితే అది తెగిపోయిందనమాట. సో అది తెగిపోతే అది పక్కన పెట్టేసి ఉంచితే ఒకరోజు వాళ్ళ రూమ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు నాకు అది దొరికి నేను చేసిస్తాను అని చెప్పేసి తీసుకొని చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్గా మనం చేస్తున్నప్పుడు అన్ని మెటీరియల్స్ తెచ్చి పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి మెటీరియల్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నేను ఆ తప్పే చేశాను. ఆ తప్పు చేయడం వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తప్పు ఏంటో మీకు వీడియో కంటిన్యూగా చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే ముందు క్రిస్టల్ టెక్ వైర్ తీసుకోండి. ఆ క్రిస్టల్ టెక్ వైర్ మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఇంత సైజు ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, మనకు ఒక అంచనా ఉంటుంది కదా. సో ఆ లెంత్ని బట్టి తీసుకొని అది ఆ హుక్లోకి దూర్చి దాన్ని అయితే ముడి వేయాలి. ఫస్ట్ అయితే నేను గట్టి ముడి ట్రై చేశాను, కాకపోతే అది నైలాన్ థ్రెడ్ కాదు కదా, క్రిస్టల్ టెక్ కాబట్టి ఉండలేదు. సో నెక్స్ట్ తీసేసి నార్మల్గా లేస్కి వేసే ముడిలాగా వేసేసాను. ఒక 2 వేసుకోండి. వద్దు 2 వేసుకుంటే మీకు మంచిగా కనిపించదు అనుకుంటే కనుక ఒకటే వేసుకోండి, పర్వాలేదు. నేనైతే ఒకటే వేసుకున్నాను. అయితే అక్కడ మీకు ఫోన్లోని చూపిస్తున్నాను కదా, ఆ చైన్ అనమాట. అంటే ముందు అలా ఉండేది చైన్ అనేది. అయితే నేనేం చేశానంటే దాన్ని మార్చేసానమాట. ఎలా మార్చానని చూడండి. అంటే మార్చమంటే పెద్దగా ఏం కాదండి, ఆ కిందన కలర్స్గా ఉన్న పూసల్ని నేను ఆర్డర్ వైజ్గా పెట్టాను అనమాట. సో అలా పెట్టుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే ఫస్ట్ 2 లైన్స్ మనము ముడి వేసుకున్నాం కదా, ముడి వేసుకుంటే మనకు 2 లైన్స్ వస్తాయి కదా. సో ఆ 2 లైన్స్ని కూడా సపరేట్ పెట్టుకొని ఒక సైడ్ అయితే బేబీ పింక్ అండ్ ఆరెంజ్, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ, ఈ 4 పూసలు వేసుకున్న తర్వాత అక్కడ మనకి 2 కనెక్టర్స్ది ఒక పూస లాంటిది ఉంటుందన్నమాట. అక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ పూస లాంటిది వేసుకోవాలి మధ్యలో. చూడండి, చూపిస్తాను. ఆ పూసలాడిది వేసుకున్న తర్వాత అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి అంటే పై ఉన్న వైర్కి వచ్చేసి వైట్ పూస వేసుకోవాలి, అండ్ కింద ఉన్న వైర్కి వచ్చేసి కలర్ పూస వేసుకోవాలి. అదే ప్రాసెస్ మీద చైన్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చెప్పిన దానికన్నా మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో టిప్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ టిప్ అయితే ముందు ఆల్రెడీ మీకు చెప్పేశాను. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతి మెటీరియల్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తీసుకొచ్చిన ప్రతి మెటీరియల్ కూడా కరెక్ట్గా ఉందో లేదో, అంటే ఏదైనా డ్యామేజ్ ఉందో లేదో అని చూసుకోవాలి. ఇక్కడ నేను చూసుకోకపోవడం వల్ల నేను చేసిన చైన్ మొత్తం మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేయవలసి వచ్చింది. అది ఎందుకని వీడియో ఎండింగ్లో ఉంటుంది. వీడియో ఎండింగ్ అంటే వీడియో ఎండింగ్ కాదు, వస్తుంది మధ్యలో, అది చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్ ఎలా చేశానంటే, ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా చేశానంటే, ఒక వైర్లో పూసెక్కించుకొని ఆ వైర్ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో వైర్లో పూసెక్కించుకునేదాన్ని. సో అదైతే మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా రెండు అంటే ఒక వైర్ వచ్చేసి 2000కి మధ్యలో, ఇంకో వైర్ వచ్చేసి ఇంకో 2000కి మధ్యలో పెట్టుకొని అటు ఇటు పూసలు ఎక్కించుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగా ఈజీ ట్రిక్స్ అనేవి మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతే మనకి చైన్ మేకింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఈ చైన్ మేకింగ్ నేను నా ఓన్గా చేసింది. ఇప్పుడు వచ్చి వీడియోస్ ఏం చూడలేదు. అంటే తన్నప్పుడు అక్కడే తీసుకున్నప్పుడు చైన్ ఎలా ఉన్నది ఏంటో ఫస్ట్ చూశాను. ఎలా ముడి వేశారు, ఎలా చేశారు అనేది ముందు ప్రాసెస్ మొత్తం చూసి ఆ తర్వాత నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలా వచ్చిందనమాట. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, అంతా అయిపోయింది. లాస్ట్ ముడి వేసుకున్నప్పుడు ఇబ్బంది అయిందన్నమాట. అయితే ఇక్కడ ముడి వేసేసాను. ఇక్కడ కూడా లేస్ ముడిలాగే వేసాను, ఒక 2 వేసాను. ఆ తర్వాత ఇంకో హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ కూడా పెట్టి దానికి కూడా ముడి వేసేసా. దాని ముడి కూడా అయిపోయింది. లాస్ట్కి ఏమైందంటే, ఇది క్రిస్టల్ టెక్ వైర్ కదా, మనకి సాగుతుంది అండ్ అలానే లూజ్ కూడా అయిపోతూ ఉంటాయి ముళ్ళు అనేవి. మనము స్టార్టింగ్ వేసిన ముడి దగ్గర మనము
మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనము అది ఊడిపోతుందని మనం భయపడవసరం లేదు. కాకపోతే ఎండింగ్ వేసిన ముడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ముడి దగ్గరే మనకి ఈ చేసిన చైన్ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గనక ఆ ముడి ఊడిందనుకోండి చైన్ మొత్తం పాడైపోతుందనమాట. అయితే ఆ లింక్ కూడా దూర్చేసుకొని ఆ తర్వాత దానికి కూడా ఒక 2 ముళ్ళు వేసేసి లాస్ట్‌కి చిన్న గ్యాప్ వైర్ ఉంచుకొని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశానంటే కాల్చాను. కాల్చినప్పుడు అదేమవుతుంది రబ్బర్ కాబట్టి అది మనకి గమ్‌లాగా అయిపోయి మనకి ఒక రౌండ్ బాల్‌లా అయిపోతుంది. మనము అది వేడిగా ఉన్నప్పుడే మనము ప్రెస్ చేసామనుకోండి ఇంకా ముడి ఊడదనమాట. ఆ ముడి ఇంక మనకి ఊడదు. సో, నేను అలా ట్రై చేశాను. అయితే నేను ఏం చేశానంటే మ్యాచ్ బాక్స్‌తో యూజ్ చేశాను నేను. అయితే నేను ఫైర్ పెట్టినప్పుడు అది దాన్ని కాల్చినప్పుడు నేను మొత్తంగా కాల్చేశాను. మొత్తంగా కాల్చడం వల్ల ఏమైందంటే ఆ పెట్టిన ముడి మొత్తం ఊడిపోయి మొత్తం రబ్బర్ అంతా పోయిందనమాట. ఇంకా దాన్ని అలా కాదని చెప్పి మళ్ళా ప్యాకెట్‌లో పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళా ఫ్రెష్‌గా తీసి చేసుకున్నా. ఆ చేసినప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా ఒకటి. అయితే ముందు చేసిన మిస్టేక్ ఏంటి అంటే అక్కడ హుక్‌కి చిన్న హోల్ ఉందనమాట. మనకి ఫిష్ హుక్ దగ్గర చిన్నది మనకి ఏమంటారు హుక్ దగ్గర చిన్న రింగ్ అనేది ఊడిపోయింది. సో, దానివల్ల మనకి వైర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను మంచిగా కాల్చినా కూడా అది ఉండదు. సో, మళ్ళా అది మార్చి ఆ తాడు మొత్తం మార్చి మళ్ళా ఇంకొక తాడు పెట్టి మళ్ళా ఫ్రెష్‌గా చేశాను. సో, అక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ లాస్ట్‌లో వేసుకున్న ముడి 2 సార్లు ట్విస్ట్ చేసి దాన్ని 2 సార్లు ముడి వేసి దానిలో హుక్ దూర్చి 2 వైర్లు కూడా దూర్చేశాను. ఇంతకుముందు సింగిల్ వైరే దూర్చి తాడు ముల్లా వేశాను లేస్ ముల్లాగా. ఇప్పుడు 2 వైర్లు కూడా దూర్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ముడి దగ్గరగా వేసుకున్నాను. సో, అలా ముడి దగ్గరగా వేసేసుకొని ముందులాగే చిన్న వైర్ ఉంచుకొని కట్ చేసి ఇక్కడ ఏం చేశానంటే ఆ ఫైర్ అనేది పెట్టి తీసేదాన్ని. సో, అలా తీసినప్పుడు మనకి ఒక ఐడియా ఉంటుంది. ఇంకా కాల్చాలా లేకుంటే సరిపోతుందా ఒక ఐడియా మనకు ఉంటుంది కదా! మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు నేను ఎలా కాల్చాను ఏంటనేది మీకు తెలుస్తుంది. సో, మనకి లాస్ట్‌కి ఇలాంటి చిన్న టిప్స్ యూజ్ చేస్తూ చేసామనుకోండి మనకి చైన్ మేకింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, మీకు కూడా ఇలాంటి చేయించుకోవాలనుకున్నా లేకుంటే రీయూజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఫస్ట్‌గా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఆ తర్వాత మీరు నాకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు కూడా మేకింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఆఫర్ అండ్ గివ్ అవే పెట్టాం కదా! కమెంట్స్ చేసి గివ్ అవే గెలుచుకోండి. ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే మీకు మెటీరియల్ కూడా అవైలబుల్‌గానే ఉంటుంది. క్యాటలాగ్‌లో చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని టైంపాస్ క్వెరీస్ చేయొద్దు. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.